హుజూర్ నగర్ మండలం పంచాయతీరాజ్లో ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారంటూ సూర్యాపేట జిల్లా రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సోమగారి నరేందర్ గౌడ్ తీవ్రంగా ఆరోపించారు. హుజూర్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో గత సిపిడిఓ అధికారి ఎస్టీఓ భవనాల కూల్చివేతల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. హుజూర్ నగర్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా ఉన్న పి లావణ్యపై ఆరోపణలు చేశారు. అప్పుడున్నటువంటి ఎంపీడీఓగా ఎఫ్ఎస్సీగా ఉన్నటువంటి శ్రీమతి పి లావణ్య గారు నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా వేలం వేసే ఒక ప్రభుత్వ ఆస్తిని వేలం వేయాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల గురించి ఇవ్వమని అడిగగా మా దగ్గర కార్యాలయ రికార్డుల ప్రకారం లేవని సమాధానం ఇచ్చారు. కానీ ఎటువంటి ప్రభుత్వ ఆస్తినైనా వేలం వేసే ముందు బహిరంగంగా ప్రజలకి అందరికీ తెలిసే విధంగా పత్రికా ప్రకటన ఇస్తారు. కానీ అటువంటి పత్రికా ప్రకటన మీరు ఇచ్చారా, ఏ పత్రికల్లో ఇచ్చారని చెప్పి నేను అడగగా ఆమె ఎటువంటి పత్రికా ప్రకటన ఇవ్వలేదని చెప్పింది. ఈ విధంగా ఎటువంటి పత్రికా ప్రకటన ఇవ్వకుండా ప్రభుత్వ సంబంధమైన ఆస్తుల్ని ఏ విధంగా వేలం వేస్తారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా వీడియో రికార్డు చేయమని వారే ఇస్తారు కూల్చేటప్పుడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. లక్ష్మి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో మరో స్కామ్ వెలుగు చూసింది. ఎస్టీఓ సిడిపిఓ పురాతన భవనాలు ఏదైతున్నాయో ఈ పర్యవేక్షణకు విరుద్ధంగా, అధికారుల పర్యవేక్షణకు విరుద్ధంగా ప్రస్తుతం ఎంపీఓ అయితే గతంలో ఎంపీడీఓగా పనిచేసినట్టు తెలుస్తుంది, లావణ్యగా తెలుస్తా ఉంది. తను ఎంపీడీఓగా పనిచేసినటువంటి క్రమంలో పలు అవినీతి అక్రమాలు వెలుగు చూశాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చూడొచ్చు, పురాతన భవనాలు ఏదైతున్నాయో పురాతన భవనాలు కలప కావచ్చు, ఇతర వస్తువులు టోటల్ గా గతంలో ఉన్నటువంటి ఏదైతే భవనాలు ఉన్నాయో ఇవన్నింటినీ అందులో ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా కలిపేసి 47,461 ప్రభుత్వ ఖజానా ఏదైతుందో పూర్తిగా ఆ భవనాలను ఉన్నటువంటి అమౌంట్ ని గవర్నమెంట్ కు ఇవ్వకుండా దాదాపుగా స్వాహా చేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో మొత్తంగా కూడా చూడొచ్చు, ఇప్పటికే 7,000 రూపాయలు మాత్రమే దానికి ఏదైతే భవనాల కూల్చివేత సంబంధించినటువంటి అమౌంట్ ఉందో ఇది 7,000 రూపాయలు ప్రభుత్వానికి చూపించినట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూడొచ్చు, ఇప్పటికే ఎంపీఓ గూడెం శ్రీనివాస, అదేవిధంగా అనిల్, లావణ్య ఎంపీఓ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై ఈ ఘటనకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ జీవును దానికి సంబంధించినటువంటి వస్తువులు అయితే అన్ని పూర్తిగా వేలం వేసి అమౌంట్ ఎవరికి లెక్కలు చూపించకుండా తానే స్వాహా చేసిందనే ఆరోపణలు ప్రధాన అంశాలు అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక సందిగ్ధత నెలకొంది హుజూర్ నగర్ పట్టణ ప్రజలకి. మొత్తం ఇలాంటి అధికారులకు పైన తక్షణమే స్పందించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరుతున్నారో ఇప్పటికే పూర్తి డీటెయిల్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లక్ష్మి, రైట్ సైదులు, థ్యాంక్ యూ.